హలో గాయ్స్, నిన్న వీడియోలో చెప్పిన కదా ఈరోజు అన్నదానం అని చెప్పేసి. సో వంటలు అయితే చేస్తున్నారు. వంటలు అయిపోయేసరికి 2 అయింది. సో 2కి అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయింది అన్నదానం అయితే. పూజ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పంతులు గారు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మేమందరం ఎందుకు నించున్నామంటే మనము వంటలు చేసిన వాటికి పూజ చేయాలి కదా. సో పూజ చేయడానికి అని చెప్పేసి మేము అందరం వెళ్తున్నాము వంటల దగ్గరికి. ఫస్ట్ అయితే పులిహోరకి బొట్టు పెడుతుంది మా మమ్మీ. తర్వాత అన్ని వంటలకు బొట్టు పెట్టేసిన తర్వాత మా డాడీ కొబ్బరికాయ కొట్టేసిండు. అన్ని ఐటమ్స్ కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టేసినాం. అవి ఏమిటంటే పూరి, అగారన్నం, చోలే కర్రీ, టమాటా పచ్చడి, సాంబార్, టమాటా పప్పు, రవ్వ కేసరి. తరువాత పంతులు గారు మా తమ్ముడికి ఇలా కట్టేసి నెత్తి మీద అయితే ప్రసాదం పెట్టి తీసుకొని వెళ్తున్నారు. తరువాత అయితే దింపేసి ఇంకా దేవుడికి అయితే నైవేద్యం ఎక్కిస్తున్నారు. ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరము హారతి తీసుకొని అందరం ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత తీర్థం అయితే తాగేసినాము. పూజకి చాలా మందే వచ్చినారు. మధ్యాహ్నం అయినా అన్నదానం ఇంకా స్టార్ట్ కాకముందే ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇప్పుడైతే మా డాడీ శాల్వాలు కప్పుతున్నాడు. నేనైతే మా చిన్న తాత ఇంకా మా రిలేటివ్స్కి కూడా కప్పేసిండు. తర్వాత వీళ్ళ మాస్టర్ వచ్చిండనమాట. సో అతనికి కూడా కప్పేసిండు. ఈయన తరపున వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి అయితే కప్పిండు మా డాడీ శాల్వాలు. మేమైతే బాయ్స్కి సపరేట్ లైన్ ఇంకా గర్ల్స్కి సపరేట్ లైన్ అయితే పెట్టినాము. మధ్యాహ్నం 3 అవుతున్నా కానీ చాలా మందే వచ్చినారు తినడానికి. ఇక్కడ వడ్డించడానికి అయితే మా పిన్ని, లక్ష్మ ఆంటీ, నాగమ్మ ఆంటీ, జగదాంటీ ఇంకా పింకీ కూడా వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసిండ్రు. ఒకసారి అందరినీ చూడండి ఎంత మంది ఉన్నారో. వేస్తుంటే అయిపోతున్నాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా వడ్డించిన. మేమైతే అందరు తిన్న తర్వాతనే లాస్ట్లో తింటాము. ఇలా వడ్డిస్తున్నప్పుడు అయితే మాకైతే కడుపు నిండిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అందరు తింటున్నారు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కానీ మా పేరెంట్స్కి కూడా. తర్వాత ఫోటోలు కూడా దిగేసినాము. సాయంత్రము ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. సో ఆంటీ వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా నైనమ్మ కూడా అందరూ చాలా బాగా హెల్ప్ చేసిర్రు. ఇంకా నైట్కి కూర్చొని అందరం తినేసి ఇంకా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.